jungle. నమస్కారం, విశ్వాన్ న్యూస్ కు స్వాగతం. చటాన్పల్లిలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ. హాజరైన పార్టీ శ్రేణులు. షాద్నగర్ పరిధిలోని చటాన్పల్లి గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి షాద్నగర్ ఇన్ఛార్జ్ సీమల రమేష్ కురుమతో పాటు రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ విష్ణుమూర్తి, స్టేట్ అబ్జర్వర్ తాండ్ర శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మొదటగా స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ శ్రేణుల సమక్షంలో సీమల రమేష్ కురుమ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీమల రమేష్ మాట్లాడుతూ, ప్రస్తుత పాలకుల వైఫల్యాలను ఎండగట్టడానికి, ప్రజల హక్కుల కోసం పోరాడటానికే కవితక్క నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించిందని గుర్తు చేశారు. తెలంగాణ సమాజం నేడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ప్రజా సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యారని మండిపడ్డారు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ తెలంగాణ రక్షణ సేన జెండాను ఎగరవేసి, కవితక్క నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాబోయే రోజుల్లో షాద్నగర్ నియోజకవర్గంలో పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తామని ఆయన అన్నారు. కవితమ్మ ఆశయాలకు ఆకర్షితులై రాష్ట్రవ్యాప్తంగా యువత, మేధావులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. రాబోయే కాలం మనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ భారీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నేతలు రంగన్న గౌడ్, ఇమాం, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ గౌడ్, కెవిచారి, పవన్ కుమార్, జిల్లెడు చౌదరిగూడ మండల అధ్యక్షులు ఆంజనేయులు, మహిళా నాయకురాలు ప్రవీణ, మాజీ సర్పంచ్ దుర్గమ్మ మరియు స్థానిక యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ అనేది పురుడు పోసుకున్న శుభ సందర్భంగా ఆమె మేడం గారు ఏదైతే నిర్ణయించిందో జెండా పండుగ మే 20 నుంచి జూన్ 20 వరకు 30 రోజులు మినిమం కాన్స్టెన్సీలో 6 మండలాలు ఉన్నటువంటి షాద్నగర్ కాన్స్టెన్సీలో 6 మండలాల్లో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీలలో సాధ్యమైనంత వరకు ఆమె ఇచ్చిన టార్గెట్ మేము రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో పాంచజన్యం అనేది ఏదైతే ఉన్నదో తెలంగాణలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతే రాజు, అదేవిధంగా యువతకు ఉపాధి, సామాజిక తెలంగాణ, ఈ 5 అంశాలు ఏదైతే బేస్ చేసుకొని పార్టీని స్థాపించిందో రేపు రాబోయే రోజులలో తెలంగాణ గడ్డ మీద కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో తప్పకుండా రాజ్యాధికారంలోకి రావడానికి ఆస్కారం ఉన్నది. ఒక మహిళా ముఖ్యమంత్రి తొందరలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు. ఆ అదృశ్యం కల్వకుంట్ల కవితమ్మ గారికి దక్కాలంటే మీరందరూ తెలంగాణ రక్షణ సేనకు సపోర్టుగా ఉండి మహిళలుగా 33% రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నటువంటి కవితక్క గారి నాయకత్వాన్ని మీరు బలపరిచి రేపు రాబోయే రోజులలో కవితక్క గారు ముఖ్యమంత్రి కావాలంటే యువత పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ కావాలి. రేపు రాబోయే నవతరానికి, యువతరానికి మీకు మంచి అవకాశాలు ఉంటాయి, మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కొత్త పార్టీ కాబట్టి మీరందరూ కవితమ్మ నాయకత్వాన్ని బలపరిచి ముందుకు రావాల్సిందిగా యువతకు స్పెషల్గా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో 2వ జెండా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక రేపు తొందరలోనే కేశవపేట మండల్, కాక్నూర్ విలేజ్, అదేవిధంగా కొత్తూరు, నందిగామ, చౌదరిగూడ ఆల్రెడీ మేడం చేతుల మీదకి ఎగిరింది. తప్పకుండా ఇంకా మేజర్ గ్రామ పంచాయతీలు ఎన్ని ఉంటే అన్ని మేము సాయశక్తుల ఎగిరేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.